ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండేటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునేను. ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ, మా మంచి తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి దినాన మనం ధ్యానం చేయడం కొరకు చదువుకున్న వాక్య లేఖనాన్ని ఆలోచన చేస్తే, యోసేపు మరి ఐగుప్తుకు అమ్మివేయబడడం, మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతిఫరు తనను కొనుక్కోవడం, పోతిఫరు యోసేపు యొక్క సమర్థవంతమైన పనిని గుర్తించిన వాడే. అంతకంటే ముఖ్యమైనది, తన దేవుడు మరి తనకు తోడై ఉన్న కారణాన్ని బట్టి మరి తానుకు అప్పగింపబడిన ప్రతి పనిలో యోసేపు సమర్థవంతంగా పనిచేయుట మరి చూసినప్పుడు తన ఇంటి అంతటి మీద విచారణకర్తగా నియమించుకోవడం, యోసేపు పోతిఫర్ ఇంటిలో మరి సమర్థవంతంగా మరి తనకు అప్పగింపబడిన పనిని జరిగిస్తూ ఉండడం, మరి ప్రియదేని పిల్లారా, నేటి దినాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ కారణాన్ని బట్టి మరి పోతిఫరుడు సుందరుడును మరి బహురూపవంతుడనై ఉండే కారణాన్ని బట్టి పోతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది అని యోసేపును తనతో పాపం చేయమని అడగటం మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. అయితే ప్రియదేని పిల్లారా, ఆ పాపమునకు యోసేపు ఒప్పక మరి పాపమునకు ముందు దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడో, మరి ఎలా మరి ఆ పాపమును జయించగలిగాడో మరి తర్వాత మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి మరి లేఖనంలో మనం ధ్యానం చేద్దాం. 10వ వచనం మనం చూస్తే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇదే పిల్లారా, ఈ వచనంలో మనం చూస్తే పోతిఫరు భార్య ప్రతిరోజు కూడా యోసేపును ఇబ్బంది పెడుతున్నట్లుగా, టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. ప్రతి దినము కూడా ఆమె ఏం చేస్తుందంట, యోసేపును మాటల చేత మరి గారడి చేస్తూ మాటల చేత లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లారా, సాధారణంగా చాలామంది విశ్వాసులు పాపపు శోధనను మరి ఒకసారి 2 సార్లు తప్పించుకుంటారు, 3వసారి దీనితో ఎందుకు గొడవ అని చెప్పి పాపం చేసిన వారు కూడా లేకపోలేదు. నా ప్రియదేని పిల్లలారా, ఇట్లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, పాపపు శోధన, కామపు శోధన ఎదురైనప్పుడు దేని పిల్లలారా, మరి పదే పదే అది బలవంత పెడుతూ ఉంటే కనుక మనం ఏం చేయాలో తెలుసా, దానిని యోసేపులాగా ఎదిరించాలి. యోసేపు అలా చేయలేదండి.
పాపము నుండి తనకు ఎన్నిసార్లు శోధన వచ్చినా, యోసేపు ఎన్నిసార్లు టెంప్ట్ చేయాలని ఆ స్త్రీ చూచినా దాని నుండి తప్పించుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఈ పనిని మనం చేయగలం. నా ప్రియ దేవుని పిల్లలారా, దీనంతటికీ మరి దేవుని పట్ల భయభక్తులు లేని వారు చేసేటువంటి కార్యం ఏంటో తెలుసా? పదే పదే అదే రకమైనటువంటి టెంప్టేషన్, పదే పదే ఒక స్త్రీ తన లాలన మాటల చేత నిన్ను లోపరుచుకోవాలని చూసినప్పుడు, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడవైతే, భయభక్తులు కలిగిన దానవైతే నువ్వు ఆ పాపానికి ఒప్పుకోవు, ఆ టెంప్టేషన్కి నువ్వు లోనవ్వు. కానీ చాలామంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, చిన్నపాటి మాటకే, చిన్నపాటి లాలన మాటకే, చిన్నపాటి ఆ టెంప్టేషన్కే గురైపోయి చాలామంది పాపములు పడిపోతూ ఉన్నారు. అలాంటి వారు యోసేపును మాదిరిగా పెట్టుకోవాలండి. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడుగా యోసేపు దినదినము ఆమె మాట్లాడుతూ ఉండగా, దినదినము ఎంత మరి ఆకర్షితమైనటువంటి వయస్సు యోసేపుది. నా ప్రియదేని పిల్లరా, నిండు యవ్వన వయసులో ఉన్నాడు. తన ఇంటికి, తన మరి కుటుంబానికి, బంధువులకు అందరికీ దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక సుఖవంతమైనటువంటి పనిలో మరి చేర్చబడి ఒక మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? మరి జీతానికి జీతం వస్తూ ఉంది, మరి ఫ్రీగా ఆ ఇంటిలో మరి సమస్తమును కూడా ఆ యొక్క పోతీఫరు యోసేపుగా అనుగ్రహించాడు. ఆ కారణాన్ని బట్టి మరి ఎంతో సుఖమును, భోగమును అనుభవిస్తున్నటువంటి సమయం. మరి ఆ దినమున మరి ఆ ఇంటిలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అది మామూలుగా మనం ఆలోచిస్తే పాపం చేయడానికి ఏ అడ్డు లేనటువంటి పరిస్థితి. అయినా దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిని యోసేపు కనపడుతూ ఉన్నాడు. నా ప్రియదేని పిల్లరా, దినదినము ఆమె అతనితో మాట్లాడుస్తూ, అతనితో మరి సంభాషిస్తూ ఉన్న ఆమెతో పాపం చేయటానికి కానీ, ఆమె మాట వినటానికి కూడా యోసేపు తన చెవులను రెక్కించలేదండి. ఎంత గొప్ప విశ్వాసమో ప్రియదేని పిల్లరా. మరి అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి విశ్వాసులైనటువంటి వారు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని యందు భయభక్తులే చెడుతనము నుండి మనం తొలగిపోవటానికి కారణమవుతుంది. ఆ భయభక్తులు కలిగినటువంటి యోసేపు మరి దినదినము ఆమె తన లాలన మాటల చేత లోబర్చుకోవాలని చూసినా, టెంప్ట్ చేయాలని చూసినా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే ఆ శోధన నుండి తప్పించగలిగాడు. నా ప్రియదేని పిల్లరా, అలాగుననే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని భక్తుడైనటువంటి మరి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూడవచ్చు. కీర్తనలో 119వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాటను ప్రియదేని పిల్లరా. కాబట్టి పాపము చేయకుండా మరి హృదయంలో వాక్యం ఉంచుకున్నానని ఒక భక్తుడు చెప్తా ఉంటే, మరొక భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? చెడుతనము నుండి నేను మరి విడిపించబడ్డాను, ఎలానో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియదేని పిల్లరా, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రియదేని పిల్లరా, ఇందాక నేను చెప్పినట్లుగా మరి ఈ సంఘటన జరిగే సమయానికి యోసేపు యవ్వన ప్రాయంలో ఉన్నాడు. పాపము చేయడానికి తగిన వయస్సు కలిగి ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, తన ఇంటికి, తన బంధువులకు, తన తండ్రి ఇంటి వారికి అందరికీ దూరంగా ఉన్నాడు. ఒక ప్రశస్తమైన, ఒక ప్రాముఖ్యమైన, ఒక మరి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మరి భోగమును అనుభవిస్తూ ఉన్నాడు. కానీ నా ప్రియదేని పిల్లరా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు కూడా తన కుటుంబ ప్రేమకు దూరమైపోయినటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఒక స్త్రీ మరి తనకు తానుగా మరి నన్ను లోపరుచుకో అని తనను టెంప్ట్ చేస్తూ ఉంటే ఏ పురుషుడు, ఏ యవనస్తుడు ఆగుతూ ఉంటాడండి? నా ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. కాబట్టి మరి ఎంతగా యోసేపును ఇబ్బంది పెట్టిందో, మానసికమైనటువంటి మరి బలహీనతలోనికి యోసేపును నెట్టాలని మరి ఆ స్త్రీ చూసింది. నా ప్రియదేవుని పిల్లలారా, విశ్వాసులమైన మనము కూడా
జారస్త్రీ యొక్క పెదవుల నుండి తేనె కారునట. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, మరి సామెత 5:3లో జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునిపైనవి. జారస్త్రీ ఎలా మాట్లాడుతుందో పోతీఫరు భార్య దినదినము యోసేపుతో అలా మాట్లాడుతూ వస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి శోధన, ఎంత భయంకరమైనటువంటి టెంప్టేషన్ గురి చేస్తూ ఉంది యోసేపుని. అయినా యోసేపు దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నవాడు కాబట్టి యోసేపు పాపం వల్ల కలిగినటువంటి ఓదార్పును కానీ సుఖాన్ని కానీ ఆశించిన వాడు కాదండి. ప్రియదేని పిల్లరా, విన్నారు కదా, యోసేపు పాపం వల్ల వచ్చేటువంటి ఓదార్పు కానీ సుఖాన్ని కానీ కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. ఎంత గొప్ప ధన్యత యోసేపు జీవితంలో మనం అర్థం చేసుకోవచ్చును. చాలామంది ప్రియదేని పిల్లరా, ఇంట్లో భార్య పట్టించుకోకపోతే, ఇంట్లో భార్య యొక్క మరి ఆ యొక్క కలయిక, ఆ యొక్క సంబంధము తనకు సంతృప్తిని ఇవ్వకపోతే ఈ రోజున పరస్త్రీల వెంట పడుతూ పాపము చేస్తున్నవారు అనేక మంది. పరస్త్రీల వలన నేను స్వాంతన పొందాలి, సుఖమును అనుభవించాలి, ఓదార్పు పొందాలనుకున్నటువంటి వారు చాలామంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలరా, మీలో ఎవరైనా అలాగనే ఉన్నారేమో జాగ్రత్త. యోసేపు ఎలా శోధనను ఎదుర్కొన్నాడో, పాపము వలన వచ్చేటువంటి ఆ ఓదార్పును కానీ సుఖాన్ని కానీ యోసేపు మరి ఆశించకుండా దేవునిలోనే తనను తాను ఓదార్చుకున్నాడండి. నీకు ఓదార్పు, నిజమైన ఓదార్పు కావాలంటే అది దేవునిలోనే, నా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మరి అలాగున మరి ఆ యొక్క పాపము ద్వారా వచ్చేటువంటి ఓదార్పు సుఖము కొంతవరకు మనకు ఓదార్పు అనిపించిన బాగుంది అనిపించిన, చివరికి పాపం వల్ల వచ్చే పర్యవసానం ఏంటండి ప్రియదేని పిల్లరా? మరి పాపము వలన వచ్చే జీతము మరణమే అని యోసేపుకు తెలుసు. కాబట్టి నా ప్రియదేని పిల్లరా, మరి సామెత 5:4లో కూడా దాని వలన కలుగు ఫలము ముషిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంతా వదనగలదండి. ఎప్పుడైతే జారస్త్రీ పెదవుల నుండి జారేటువంటి ఆ తేనె వంటి మాటలు మనం విన్నామనుకోండి, ఇదేని పిల్లారా, అది మనకు తీయగానే అనిపిస్తుంది, కానీ తింటే ముసిని పండు అంటే మరి ముట్టి చెట్టు యొక్క పండు ఎంత విషము మరి స్వభావం కలిగినదో అంతకంటే విషం కలిగినది. అంతేకాదు 2 అంచులు వాడిగల కత్తి వంటిది. అలాంటి దాని మాటలు, జారస్త్రీ మాటలు వినటం చాలా ప్రమాదకరం. కాబట్టి అక్రమ సంబంధాలను ఓదార్పుగా భావిస్తున్న వారు, అక్రమ సంబంధము వలన నాకు సుఖము వస్తూ ఉంది, నాకు మరి ఇంకేదో వస్తూ ఉందని చెప్పి యవ్వన వాంఛలు తీర్చుకుంటున్నటువంటి నా ప్రియ యవ్వన సహోదరి సహోదరుడా, యేసేపు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయి. ఎలాంటి టెంప్టేషన్కు యేసేపు గురవుతా ఉన్నాడో, అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనమును అసహ్యించుకొనుట అనే వాక్యాన్ని మరి యేసేపు పట్టుకున్నాడు. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ అలాంటి జారస్త్రీ మాటలు విని దానితో మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సామెతలో 7వ అధ్యాయం 26-27 వచనంలో రాయబడినటువంటి మాట, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోతుంది. కాబట్టి జారస్త్రీ పెదవుల నుండి జారేటువంటి ప్రతి మాట నిన్ను ఎక్కడికి చేస్తుందో తెలుసా? పాతాళానికే. దేవుని పిల్లరా, యోసేపుతో మరి పోతీఫరు భార్య అలా వ్యవహరిస్తున్నప్పుడు ఆ విషయం తన యజమానుని దృష్టికి మరి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు యోసేపు? దినదినము ఆమె మాట్లాడుతూ తనను ఇబ్బంది పెడుతుంది కదా. చాలా మందికి మనలో ఈ డౌట్ రావచ్చు, మరి యోసేపు భయభక్తులు కలిగిన వాడే కదా, మరి ఎందుకు దినదినము ఆమె ఆ యోసేపును టెంప్టేషన్ చేస్తూ ఉంటే తన యజమానునికి ఎందుకు తెలియచేయలేదు? ప్రియదేని పిల్లలు, చాలామందికి ఈ డౌట్ వచ్చి ఉండవచ్చు. ఎందుకు తెలియచేయలేదో తెలుసా? ప్రియదేని పిల్లరా, ఆమె ఒక స్త్రీ అని, ఆమె ఒకనికి భార్య అని మరి ఆ వయస్సులో యోసేపు గుర్తించగలిగాడు. ప్రియదేని పిల్లరా, ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? మరి ప్రియదేని పిల్లరా అని మనం చూస్తే ఆమె
దినదినము ఆయనను శోధిస్తూ ఉన్న దేని పిల్లలారా, ఎందుకు ఆమె పట్ల యేసేపు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె ఒకని భార్య, ఆమె స్త్రీ. ఆమెను అవమానపరచడం మంచిది కాదు. ఆమె తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటుంది, తన ప్రవర్తనను ఎప్పటికైనా మార్చుకుంటుంది. నా దేవుడు తన ప్రవర్తన మార్చుకునేటట్లు ఆమెను కూడా మారుస్తాడన్నటువంటి విశ్వాసము యోసేపులో ఉంది. కాబట్టి ఆమె తన భర్త ముందు అవమానించడం ఇష్టం లేక అలా చెప్పకుండా యోసేపు ఉండి ఉంటాడు ఇదేం పిల్లరా. కాబట్టి చెప్పటానికి అవకాశం ఎందుకు చెప్పలేదో తెలుసా? దేవునికి అప్పచెప్పాడు. రెండోది, ఆమె స్త్రీ అని గుర్తించాడు, ఆమె మరొకరికి భార్య అని గుర్తించాడు. ఇదేం పిల్లరా, రక్షింపబడిన ప్రతి వారు ఇలా ఆలోచన చేస్తే ఏ విధమైనటువంటి అక్రమ సంబంధాలు ఎక్కడ కూడా పుట్టవు, కలగవు. నా ప్రియదేవి పిల్లరా, యోసేపు అలా చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నిజమైన భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అన్నాడు కదా మత్తయి సువార్త 10:16లో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దినదినము తనను టెంప్టేషన్ చేస్తూ ఉన్న ఆ విషయాన్ని తన భర్తకు తెలియచేయకుండా వివేకముతో భయభక్తులతో ఆ యొక్క శోధనను జయించాడు యేసేపు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక 11-12 వచనం మనం చూస్తే, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. నా ప్రియదేని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయవచ్చు. ఇక్కడ ఈ యొక్క సందర్భం జరిగేటప్పటికీ ఆ ఇంటిలో ఎవరు కూడా లేరట. అప్పుడు ఏం చేసింది ఆమె మాత్రమే, యేసేపు మాత్రమే ఆ ఇంటిలో, ఆ గదిలో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆమె ఏం చేసిందో, ఆమె అతని వస్త్రము పట్టుకొని తనను శయనింపుమని అడిగినప్పుడు యేసేపు వెంటనే తడవ చేయకుండా ఆ వస్త్రాన్ని ఆమె చేతులను విడిచిపెట్టి అవమానమని తలంచకుండా వెంటనే అక్కడ నుండి బయటికి పారిపోయినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఎందుకు అతడు ఈ పని చేయగలిగాడు? ఆయన ఎప్పుడు కూడా తన దృష్టి నిలిపిన తనపై ఎప్పుడు దృష్టి నిలిపిన దేవునికి భయపడ్డాడు తప్ప ఆ అల్పకాలపు భోగమునకు అతడు మనస్సును నిలపలేదు. నా ప్రియదేని పిల్లారా, కాబట్టి ఇంకొక విషయం మనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ ఇద్దరే ఉన్నారు, ఎవరూ లేరు. పాపం చేయటానికి చాలా సులువైనటువంటి సమయం. ఆ సమయంలో దినదినము అతన్ని టెంప్ట్ చేస్తున్నటువంటి ఆ స్త్రీకి ఒక్క క్షణము లోక సంబంధముగా ఆలోచించి దేవుడంటే భయభక్తులు లేకుండా ఆలోచించి ఉంటే అక్కడ పాపం జరిగిపోయేది. యేసేపు భ్రష్టుడైపోయేవాడు. అయితే నా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు యేసేపు అంతటి బలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడంటే భయపడ్డాడు? వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఒక్క క్షణం కూడా కన్ను రెప్పపాటులో మనం ఆలోచన చేస్తే అలా పారిపోయి ఉంటాడండి. నిజంగా దేవునికి భయపడేవాడు ఆ పని చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసా? ఒకవేళ యోసేపే గనక లోకానుసారంగా ఆలోచించి ఆమెతో పాపం చేసి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 90వ కీర్తన 8వ వచనంలో, నీ మొక్క కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. బహుశా ఈ వాక్యమే యేసేపును అక్కడ ఒక్క క్షణము కూడా ఉండకుండా ఆ వస్త్రము ఆమె చేతిలో ఉండగానే ఆ భయంకరమైనటువంటి పాతాళపు వలలో నుండి పారిపోయాడంటాడు యేసేపు. నా ప్రియ దేవుని జనాంగమా, మీలో కూడా ఇలాంటి శోధనకు గురయ్యారా? ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళారా? అయితే పాపమును జయించిన వాడిగా ఉన్నావా? జయించిన దానిగా ఉన్నావా? ఒకవేళ సరేలే ఈసారికి పోనీలే అని చెప్పి వీడితో ఎందుకులే అని చెప్పి, ఈమెతో ఎందుకులే అని చెప్పి ఒకవేళ పాపములో నీకు కొనసాగేవేమో జాగ్రత్త. పాతాళపు ఊరులు నీ కోసం వడ్డీ ఉన్నవి.
కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ రహస్యంగా నేను పాపం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, కీర్తన 98లో చెప్పబడినట్లుగా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి. నీ ముఖ కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మనము మొదట దేవునికి భయపడే పాపము నుండి పారిపోవాలి. మనుషులకు భయపడి కాదు, మొదట దేవునికి భయపడే పాపము నుండి మనం పారిపోవాలి. అప్పుడే మరి మనుషులు లేని ప్రదేశంలో, మరి దేని పిల్లల మనుషులు లేని రహస్య స్థలాలలో మనం చేస్తున్న ప్రతి పాపము కూడా దేవునికి భయపడుతూ దాని నుండి తప్పించుకోవాలి తప్ప, మరి గదిలో చేస్తే చూడలే, చీకటిలో చేస్తే చూడాలనుకోవటం మన యొక్క మరి భ్రష్టత్వమే. నా ప్రియదేని పిల్లారా, మరి ఒక ప్రాముఖ్యమైన విషయం మనం ఆలోచన చేస్తే, యోసేపు పోతీఫరు భార్యతో రాజీ పడటం వల్ల అతనికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా మనం ఆలోచన చేసుకుంటూ వెళితే చాలా రకాలుగా మనం దీనిని ఆలోచన చేయవచ్చు. అదేవిధంగా ప్రియదేని పిల్లారా, నిజంగా మరి పోతీఫరు భార్యతోనే యోసేపు రాజీ పడి ఆమెతో ఆ పాపం చేసి ఉంటే అప్పటికి ఉన్నటువంటి రాజభోగాలకు మరి ఇంకా కొన్ని యాడ్ అయ్యావు కదా. మరి భర్తకు తెలియకుండా మరి తన ఇంటిలోనిది సమస్తమును కూడా యోసేపుకు దారదత్తం చేసేది. మరి ఆ రకంగా కూడా యోసేపు మరి మరొక స్థితిలోనికి వెళ్ళేవాడేమో. అయితే ఆ స్థితి ఎంతవరకు భర్తకు తెలియనంత వరకే. ఆ అల్పకాలమైనటువంటి భోగమును కూడా యోసేపు ఏం చేశాడు తెలుసా? తృణీకరించాడండి. వ్యర్థమైనదిగా, వేస్ట్దిగా దాన్ని భావించాడు. నా ప్రియదేని పిల్లారా, కాబట్టి మరి సామెతల గ్రంథం 7:26-27లో ఇందాక మనం చదువుకున్నట్లుగా, అది గాయపరిచి ప్రడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అంటండి. పాపంలో వచ్చిన జీతం ఏంటి? మరణమే కదా. కాబట్టి నా ప్రియదేని పిల్లరా, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి 16వ వచనం మనం చూసినట్లయితే, 13 నుండి 16 వచనాలు మనం చూస్తే, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవటం ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలోని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి తన యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇట్లాంటి మరి బలమైనటువంటి ఒక సాక్ష్యమును తన దగ్గర ఉంచుకుందని మరి యోసేపు మీద, ఇక వీడు లొంగడు, వీడు ఏం చేసినా ఇక లొంగడు అని చెప్పి తన తప్పిదమును కప్పిపుచ్చుకోవడానికి మరి నిష్కళంకుడైనటువంటి, ఏ పాపమును చేయనటువంటి యోసేపు మీద నింద మోపటానికి పోతీఫరు భార్య ప్రయత్నిస్తూ ఉంది. నా ప్రియదేవుని పిల్లల, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 1 పేతురు 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, 1 పేతురు 4:4లో కూడా మరి మాట, ఇక్కడ రాయబడినటువంటి మాట దేవుని పిల్లలారా మనం చూసినట్లయితే, ఇక్కడ అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారటండి. ఎంత అవకాశం ఇచ్చినా ఎందుకు ఈ పిచ్చోడు ఎలా చేస్తున్నాడని చెప్పి ఆయన మీద పగబట్టి మరి తన భర్తకు కంప్లైంట్ చేయాలని తన బట్టను తన దగ్గరే ఉంచుకున్నట్టు యోసేపు భార్య, పోతీఫరు భార్య. నా ప్రియ దేవుని పిల్లలారా, చూసారా ఎంత భయంకరమైనటువంటి పాపమో. మరి కామ సంబంధమైనటువంటి ప్రేమ చివరికి ఎంత క్రూరంగా ప్రవర్తించడానికి యోసేపు పట్ల ప్రణాళికలు చేస్తూ ఉందో చూసారా. మరి పాపము
మరి చివరికి నాశన కూపానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. నీవు యవనస్తురాలువైనా యవనుడివైనా నీ ప్రవర్తన దేవుని యందు సరిచేసుకోకపోతే చివరికి ఇదే గతి నీకు పడుతుంది. యోసేపు అలా మరి ప్రవర్తించలేదండి. యోసేపు జీవితంలో ఎన్ని గుణలక్షణాలండి, ఎన్ని గుణలక్షణాలు. నా ప్రియ దేవుని పిల్లారా, యవనస్తులు మరి పాపము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత సమాజంలో మనం చూస్తే ఇలాంటి అన్యాయపు ఆరోపణలు, హింసలు ఎన్నో మనం మరి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అన్యాయముగా ఒకవేళ నువ్వు ఇరికించబడ్డావేమో, నిజముగా దేవుని భయభక్తులు కలిగిన వాడవే, నువ్వు ఏ తప్పు చేయలేదు, అయినా నీ మీదకు యేసేపు మీదకు వచ్చినటువంటి నిందారోపణలే వచ్చాయేమో. జాగ్రత్త. దేవుడు అంటే భయపడు, దేవుని మీద ఆధారపడు, దేవునితో సహవాసం చేయి. దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. అది ఎంత ఘోర పాపమైనా నా దేవుడు నీ పాపము నుండి నిన్ను పవిత్రుని చేసి నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన తన 2 చేతులు చాస్తూ ఉన్నాడు. యేసేపు లాంటి జీవితం నీవు కూడా కలిగి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలయ్యా. యేసేపు జీవితంలో నుండి అనేక సత్యాలను, గుణలక్షణాలను జ్ఞానం చేసే భాగ్యం అయ్యా నాకు మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయన యేసేపు జీవితంలో జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల గుండా యేసేపు ఎలా తప్పింపబడ్డాడు, నీ వాక్యమును ఆధారం చేసుకొని ఎలాగున మరి నీకు విధేయుడయ్యాడు నా దేవా. ఈరోజున అనేక మంది అలాంటి పాపములకు లోనై, అలాంటి పాపములకు నైనా ఇదిగో బానిసలై నరక కోపములోనికి, మరణశాలలోనికి దిగిపోతున్న వారు అనేక మంది యవన బిడ్డలు కనిపిస్తూ ఉన్నారయ్యా. ఇలాంటి వారందరికీ అయినా ఒకసారి దృష్టించండి, వారి ఆత్మలను రక్షించండి. మీ నైనా ఇదిగో తండ్రి, వారి పాతాళముల కోరుకుని పోకుండా అయినా అనవసరమైన బలవంతపు హింసలకు గురి అవుతూ అయినా ఇదిగో చేయని పాపానికి నైనా వారు అప్పగింపబడి బలహీనపడుతూ ఉండగా, నశించిపోతూ ఉండగా అలాంటి వారి ఆత్మలన్నిటినీ రక్షించమని, యవన కాలపు తమ యవనేచ్ఛల నుండి వారి విడిపింపబడి మీకు ఉపయోగపడే పాత్రలుగా మార్చమని, యేసేపు జీవితాన్ని ఆసరాగా తీసుకొని యేసేపు జీవితంలో నుండి అనేక సత్యాలను గ్రహించేవారిగా అనేక మందిని లేపమని, అయినా ఈ దినమే చేయగలనట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.